ఎందుకంటే ఒక చెట్టుని మనం నాటాము, ఆ చెట్టుని మనం దాన్ని నీరు పోసి దాన్ని సరైన చేసిన తర్వాత ఎదిగింది ఆ మొక్క. రైట్ అన్న, చివరగా మీరు ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఒక గొప్ప లక్ష్యం ఉందన్నారు కదా, ఏంది నందు ఆర్మీకి ఫిజికల్ అకాడమీకి గొప్ప లక్ష్యం అని అన్నారు, ఏందా లక్ష్యం? గొప్ప లక్ష్యం అన్న, నా దగ్గర ఏ పేద పిల్లోడు వచ్చినా ఓకే నేను చేయలేను, అమౌంట్ కట్టలేను చిన్నగా అని ఏ పెద్ద పిల్లడికి వచ్చినా కానీ ఇప్పుడు కాదన్న, నిరంతరం నేను భూమి మీద ఉన్నంత వరకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నంత వరకు పేద పిల్లలకి మాత్రం నేను సాయం చేస్తూనే ఉంటానన్న. దాంతోపాటు మీరు అన్నట్టుగా మీలాంటి వ్యక్తులు కూడా ప్రోత్సహిస్తే ఇంకా నందు ఆర్మీ అకాడమీ అనేది ఒక డబ్బు మైండెడ్ అకాడమీ కాదు, ఉన్నోళ్ళను లేనోళ్ళను కూడా ఒక గ్రహించి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ఒక కాన్సెప్ట్ అది ఇస్తున్నానన్న. నాకు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం మిస్ చేసుకుంటే రాదు. అంటే దేవుడు చెప్తారు కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా చేసుకుంటే ఇటువంటి పిల్లలు మనకు దగ్గర చేర్చినప్పుడు ఆ పిల్లలకి మనం న్యాయం చేయగలిగితే పర్ఫెక్ట్గా అవుతామనే ఆలోచనతో ముందుకు పోతున్నాను. ఈనాటి యువతరానికి ఒక ఫిజికల్ డైరెక్టర్గా ఒక మెసేజ్ ఇవ్వాలి మంచిది అని అంటే నందులాల్ గారు ఏం చెప్తారు ఈ యువతకు? నేను ఒకటే చెప్పగలుగుతాను. అంటే నేను ఇప్పుడు మీకు ఒక మాటలు చెప్పగలుగుతాను. నేను కూడా స్కూల్లో ఫీల్డ్లో చేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుంది, ఈ పిల్లల మెంటాలిటీ ఎట్లుంటుంది అన్నీ గ్రహించాను. ఇప్పుడు నేను స్కూల్లో జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ దిల్సుఖ్నగర్ ఒక దాంట్లో ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఎన్సీసీ నావెల్ ఏనో ఆఫీసర్గా చేస్తున్నాను అన్న. నాకు ఆ స్కూల్ చెప్పాలి ఒక మాట, ఎందుకంటే ఆ స్కూల్ వాళ్ళు కానీ యజమాన్యం కానీ నాకు మా స్కూల్ ప్రిన్సిపాల్ జయశ్రీ మేడం గారు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చాను నేను. అంటే నువ్వు వెళ్ళు, ఇంతటి అవకాశం నీకు రాదని చెప్పేసి నేను ఆ మేడం గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి నేను ఒకటే సందేశం ఇస్తున్నట్టేనా, ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడన్నా దీన్ని నేను ఎలాగైనా సాధించాలి, దీన్ని ఎలాగైనా కొట్టాలి, ఇదే నా లక్ష్యం అన్నప్పుడు పనికి రాని విషయాల్ని అనవసరమైన మనకు సంబంధం లేకపోయినా మనం వెళ్ళి దాన్ని తలదూర్చుకోవడము, అటువంటి విషయాల్లో మనము మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు సమయం అనేది తక్కువ అవుతుంది. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు వస్తుందా, వచ్చినప్పుడు చూద్దాము అనే ఎవరైతే భ్రమలో ఉన్నారో నేను ఆ విద్యార్థులు ఒకటే సందేశం ఇస్తున్నాను. నువ్వు డిపార్ట్మెంట్ జాబ్ అనే లక్ష్యంతో వచ్చావు, నోటిఫికేషన్ ఎప్పుడే రాని, కానీ నీ ప్రయత్నం కొనసాగించు. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం కొనసాగిస్తావో దాంట్లో ఉన్న లోపాలు, లాభాలు, నష్టాలు, ఈ పేపర్ ఎలా ఉంది, ఈ గ్రౌండ్ అలా ఉంది అని తెలుసుకోవడానికి మినిమం నీకు 6 months పడుతుంది. 6 months పడుతుంది. అంటే నువ్వు కంప్లీట్ ఆ సబ్జెక్ట్ పైన అవగాహన తెలుసుకోవడానికి 6 months పడుతుంది, 6 నెలలు పడుతుంది. అంటే చాలామంది పిల్లలకి అవగాహన లేకనా చివరి క్షణంలో వచ్చి ప్రయత్నం చేస్తారు 20 రోజుల్లో 10 రోజుల్లో. కానీ ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే కాంపిటీషన్ అనేది రెట్టింపు అవుతుంది. బాగా మేధావులు, బాగా చదివే పిల్లలు వచ్చేస్తారు. నీకు వాళ్ళకి తేడా ఉంటే స్పీడ్ ఆటోమేటిక్గా మనం బ్రేక్ చేసినట్టుగా ఇదైపోతుంది. అటువంటి కాకుండా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నాది ఇది షెడ్యూల్, మార్నింగ్ నేను ఇక్కడ ఇలా చదవాలి, మళ్ళీ వారం అయిన తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలి. ఎక్కడ నువ్వు డ్రాబ్యాక్ అయ్యావు, ఇక్కడ ఎందుకు డ్రాబ్యాక్ అయ్యావు, ఇక్కడ బాగానే ఉంది అనేది నువ్వు చెక్ చేసుకొని ఎప్పుడు నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతావో విజయం సాధిస్తావు. అదేవిధంగా ఒక మాట చెప్పగలుగుతాను, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే పోరగాళ్ళు చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ పక్క, డిపార్ట్మెంట్ జాబ్ సాధించాలంటే 3 మెట్లు ఎక్కాలన్నా. ప్రిలిమ్స్ సాధిస్తేనే నువ్వు 2 మెట్లు ఎక్కగలుగుతావు. ప్రిలిమ్స్ సాధించకపోతే 2 మెట్లు ఎక్కలేవు. ప్రిలిమ్స్ సాధిస్తే నువ్వు 2 మెట్లు కంపల్సరీ కష్టపడాల్సిందే. అంటే ఇది సాధించావు, నువ్వు జాబ్ దగ్గరలో ఉన్నావు, దీన్ని 100% నువ్వు ఎఫర్ట్ పెడితే జాబ్ నీ సొంతం అవుతుంది. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ పైన ఫోకస్ ఇచ్చేసి గ్రౌండ్ని వదిలేస్తారు. నేను అటువంటి మైండ్ సెట్ ఉన్న పిల్లల్ని ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు గ్రౌండ్లో వచ్చి గంటల తరబడి చేయమని చెప్పట్లే. నేను ఒక ఫిజికల్గా మీకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని నేను లైవ్లో చూస్తుంటానన్నా ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా. వాళ్ళు షార్ట్ పీరియడ్లో వచ్చేసి చిన్ బోన్ పెయిన్ అని చెప్పేసి, మోకాల్ పెయిన్ చెప్పేసి, పరిగెత్తలేక ఆయాసం వచ్చి చాలామంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అది ఎందుకు చనిపోతారన్న వాళ్ళు షార్ట్ పీరియడ్లో చేయడం వల్ల. షార్ట్ పీరియడ్ చేయడం వల్ల ఏంటంటే ఒకటేసారి హెల్త్ అని మన ముందర ఫుడ్ ఉందన్నా, మన కడుపుకి సరిపడా తింటాం కానీ ఎక్కువ తినేసి ఏమవుతుందన్నా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఫిజికల్ అండ్ సబ్జెక్ట్ రెండింటికి కానీ ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే జాబ్ కూడా నీ భుజం పైన ఏదనుకుంటున్నావో అది వచ్చి తీరుతుంది. దీన్ని ఇలా లేపి మళ్ళీ దీన్ని లేపాలంటే ఇది ఇక్కడే అయిపోతుంది. మళ్ళీ దీన్ని లేపేసావు, ఇక్కడ బాగా అవుతావు, మళ్ళీ ఇక్కడ స్లో అవుతావు.
అంటే నేనేమంటున్నానంటే ఆస్పిరెంట్ వాళ్ళకి రెండింటికి సమప్రాధాన్యత ఇవ్వండి. ఓకే, గ్రౌండ్లో ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి, రిమైనింగ్ సబ్జెక్ట్ కేటాయించండి. అండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకు ఒకటే సందేశం ఇస్తున్నాను, అందరికి 24 గంటలే. ఆ 24 గంటల్లో ఏం చేస్తున్నావు? తల్లిదండ్రుల కళల్ని నీరు గారుస్తున్నావా? నీ కళల్ని నీరు గారుచుకుంటున్నావా? 24 గంటలు నీకు ఇచ్చిన సమయంలో ఏం చేస్తున్నావు? మొబైల్ని కొద్దిగా అడాప్ట్ కాకుండా, వేరే వాటికి అడాప్ట్ కాకుండా ఉద్యోగాలు సాధించే విధంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మాట నేనైతే చెప్పగలుగుతానా, చాలామంది అబ్బాయిలు ప్రాంతాల నుంచి వచ్చేసి కూడా కొన్ని ఉంటాయి కదన్నా, వాళ్ళు ఇట్లా ఈ లవ్లని ప్రేమ అని అటువంటి వాటిపైన శ్రద్ధ చూపిస్తూ వాళ్ళు అనుకున్న ఫోకస్ ఏ ఫోకస్ మీద అయితే వచ్చారో జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. నేను వాళ్ళకు ఒకటే సందేశం ఇస్తాను, నువ్వు జీవితంలో స్థిరపడినప్పుడు అలాంటి అమ్మాయిలు 100 మంది వస్తారు. అంటే నేను ఒక మాట చెప్తున్నా, అంటే నేను ఏదో హితోబుద్ధి ఇవ్వట్లేదన్నా, నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చాను, నేను ఒక సాదాసీదా ప్రైవేట్ ఎంప్లాయీని, నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. కానీ 100 మందికి లైఫ్ ఇస్తున్నాను, 100 మంది మెంటాలిటీ చూస్తున్నాను. కాబట్టి మీరు ఒకటే లక్ష్యంతో ముందుకెళ్ళండి. డూ ఆర్ డై. సంవత్సరం వస్తుందా, 2 సంవత్సరాలు వస్తుందా అని కాదు, రేపు వచ్చినా ఐఎమ్ ఫిట్ అనే విధంగా నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో ఈజీఎం నీది. ఆ కళ కూడా సాకారం చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ నీకు. ఇంటర్వ్యూలో చాలా మంచి గొప్ప సందేశాలు నేర్చుకున్నాను నేను. మీ విలువైన సమయాన్ని మాకు పంచుకున్నందుకు, కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మీ గురించి కూడా నేను చెప్పాలి ఉపేందర్, ఎందుకంటే తప్పకుండా చెప్పాలన్న. చివరిలో ఒక నిమిషం నేను మాట్లాడి ముగిస్తాను. ఎందుకంటే మీరు ఒక్కసారి నా కానిస్టేబుల్ సక్సెస్ మీట్కి మీరు వచ్చినప్పుడు, మిమ్మల్ని కలిసి హనుమాన్ రాథోడ్ అన్న పరిచయం చేయించినప్పుడు, ఆ రోజు ఆ జర్నీ నుంచి నేను 2-3 సార్లు మిమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది. మీలాంటి వ్యక్తులు ఎంతోమంది మేధావులను, రాజకీయ నాయకులను వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాలాంటి ఒక పేద కుటుంబం వచ్చి నా పని నేను చేసుకుంటే ఎంతోమందికి నేను లైఫ్ ఇస్తున్న వాళ్ళని గుర్తించాలి, ఇలాంటి వ్యక్తులను 10 మందికి తెలియజేయాలి అనే కాన్సెప్ట్ తోటి మీరు నన్ను పిలిచా చూడన్నా. మీకు ఎందుకంటే చేతులు జోడించి నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఈ సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి, మీలాంటి వ్యక్తులకు. చిట్టచివరిగా నేను కొంతమంది వ్యక్తులకు నేను వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. చెప్పాను కదా, ఉప వెంకటేశ్వర గారు, ఉదయశ్రీ మేడం గారు, జయశ్రీ మేడం గారు, అదేవిధంగా జాలనరసింహారెడ్డి అన్న గారు, అండ్ అదేవిధంగా కిషన్ నాయక్ గారు, ఈ కుమార్ నాయక్ గారు, ఇప్పుడు ఉన్నారు థావరియా నాయక్ గారు. ఇలాంటి వ్యక్తులకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానన్న. అదేవిధంగా ప్రో కబడ్డీ శ్రీనివాసు, వాలీబాల్ శ్రీనివాసు, నా మిత్రుడు లాల్ సింగ్, నన్ను ప్రోత్సహించిన, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను చేతులు నమస్కరించి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది అభ్యర్థుల్ని పై స్థాయికి ఉంచాలని చెప్పి భగవంతుడు మీకు ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.